subscribe to my channel. And also press this bell icon. షెడ్యూల్ ఒక్క చోట మాత్రమే దీనికి బస్సు ఇంట్రెస్ట్ మా వాళ్ళు ఇంట్రెస్ట్ అట్లా పెట్టలే తీసుకోండి నూతన సంవత్సరం. దాని తర్వాత ఒక 13 రోజులకు సంక్రాంతి వస్తుంది. చెప్పే మాటలు చీమ గుట్టినట్టు లేకపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు ప్రొద్దుటూరులో జరుగుతుండే ఈ కార్యక్రమం తర్వాత అయినా కానీ దున్నపోతు మీదైనా వాన పడితే అట్లా అనాల. ఈ సంఘటనకైతే దున్నపోతు చర్మం కూడా స్పందించాల. ఈ కారణానికైతే ఏమి కారణం? ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పురపాలక సంఘములో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉండేటువంటి నిరుపేదలు 12,000 రూపాయల వాళ్ళకి జీతం, నెలకు రోజు 400 రూపాయలు. వాళ్ళు చేయాల్సిన పని 8 గంటలు మురికి కాలువలలో దిగి చలి అనుకోకుండా, చలికాలం రావాలా 4:30కు మస్టర్ వేసుకోవాలా, 5కో 5:15కో డ్యూటీలోకి దిగాల, కాలువలమ్మడి పోవాలా, మలమూత్రాలు విసర్జించిన చోట కాళ్ళు చేతులు పెట్టాలా. అందులో డాక్టర్లు హాస్పిటల్లో పారేసిన ఇంజక్షన్లు ఉంటాయి, గాజొప్పులు ఉంటాయి, మరొకటి ఉంటాయి. ఇంజ్యూరీ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అపరిశుభ్రమైన వాతావరణాన్ని అంతటి కూడా పరిశుభ్రం చేసే క్రమములో వారి శరీరాన్ని అపరిశుభ్రం చేసుకుంటా, అనారోగ్యం చేసుకుంటా, ఆపదల వైపు ప్రయాణం చేస్తూ ఈ ఊరిని శుభ్రంగా పెడతారు. దీనికి వాళ్ళకి మనం ఇచ్చే వేతనం 12,000. ఆ 12,000తోనే వాళ్ళ భార్యకు, పిల్లలకు భోజనము, సంసారము జరపాల. ఈ గుడ్డి ప్రభుత్వమే, ఈ కసాయి ప్రభుత్వం, దీనికి హృదయమే లేదు. ఈ ప్రభుత్వానికి 5 నెలలైతుంది. ప్రొద్దుటూరు పురపాలక సంఘములో 95 మంది పారిశుద్ధ్య కార్మికులకు, 25 మంది నగరదీపిక మహిళలకు 5 నెలలైంది జీతాలు ఇయ్యక. ఒక్క నెల 12,000 రూపాయలు జీతం రాకపోతేనే ఆ పేదరిక కుటుంబానికి అంగట్లో సరుకులు ఇయ్యడు, ఇంటికాడికి వచ్చి రద్దు చేస్తాడు. ఒక ఖర్చు కాదు, అన్నీ బంద్ అవుతాయి. అట్లాంటి 5 నెలలుగా ఇవ్వకపోతే ఏమి తిని బతకాల వాళ్ళు? అప్పులోకి ఏం సమాధానం చెప్పుకోవాలా? జీతాలు తీసుకునే వాళ్ళు లక్షలు తీసుకునే వాళ్ళైతే తీసుకుంటున్నారు. 12,000 రూపాయలు ఇచ్చే పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలలుగా జీతాలు ఇయ్యని ఈ ప్రభుత్వం దున్నపోతు చర్మాని కంటే కానా కష్టంగా ఉంది. నిన్న వాళ్ళు ధర్నా చేసినారు 3 రోజుల కిందట. మాకు క్రిస్మస్ ఉంది, జనవరి 1 ఉంది, సంక్రాంతి ఉంది, ఏదో ఒకటి చేసి మాకు ఇవ్వండి అయ్యా, మా కష్టానికి చేసిన డబ్బులు మాకు ఇవ్వండి అంటే కమిషనర్ దగ్గర నుంచి ఏమాత్రమే కానీ చలనం లేదు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అసలుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. అసలుకి ఎమ్మెల్యే గారైతే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అసలు వీళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి కానీ, వీళ్ళ వైపు చూసే పరిస్థితి కానీ లేదు. వీళ్ళు పోయి మొరబెట్టుకుంటే కనీసం కమిషన్ని పిలిచి ఏమి జరుగుతుంది, పారిశుద్ధ్య కార్మికులకు 5 నెలలుగా జీతాలు ఎందుకు ఇవ్వకపోతున్నారు,
ప్రభుత్వ వైఫల్యం ఏంది, ప్రభుత్వంలో పొరపాటు ఏంది, ఇది సరిచేయి, ఇది ఇయ్యి, లేకుంటే ఇది ఇస్తాం, ముందు ఇది జరుపుదాం, ఈ అన్నం పెడదాం ఈ పండక్కు. లేవు, ఏమీ లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు, మేము ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నన్నాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉండే మొదలుకుంటే ఇచ్చాపురం వరకు పారిశుద్ధ్య కార్మికులకు సర్వము మేము సకలము సమకూర్చగలిగినాం. ఎప్పుడు జీతాలు పెండింగ్ లేవు, ఎప్పుడు ధర్నాలు చేసిన దాఖలాలు లేవు మా టైంలో. ఎప్పుడన్నా ఒకసారి ఆ పొరపాటు జరిగితే, ఇప్పుడు కూడా నెల 2 నెలలు మీకు పొరపాటు జరిగితే నేను విమర్శించను. 5 నెలలు పొరపాటు జరిగింది. పొరపాటు తర్వాత మీరు సరిదిద్దే ప్రయత్నం చేయలే, ఆ పేదవాళ్ళకు అన్నం పెట్టే ప్రయత్నం మీరు చేయలే. అందుకే మీది కసాయి ప్రభుత్వం, కఠినమైన హృదయం కలిగిన ప్రభుత్వం ఇది. వాళ్ళ బాధ చూడలేక మేము కూడా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నప్పటికీ మనకు డబ్బు లేదమ్మా, వాళ్ళకు బువ్వ లేదు. మనకు డబ్బు లేదు కానీ బువ్వ ఉంది, వాళ్ళకు బువ్వనే లేదు తల్లి. డబ్బు లేని మనము బువ్వ లేని వాళ్ళకు బువ్వ పెట్టే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. కనీసం మనకు ఆస్తులో పాస్తులో ఈ బుద్ధి కాకుండా రేపో మాపో ఎప్పుడైనా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంది. వాళ్ళ పరిస్థితి 365 రోజులు బ్రతికినంత కాలం ఇదే జీవన పోరాటం. మా హృదయం అయితే చెలిస్తుంది వాళ్ళని చూసినప్పుడు. వాళ్ళని చూస్తే మాకు అత్యంత గౌరవం. ఆ రోజు అట్టే ఉన్నాం, ఈరోజు ప్రభుత్వం లేకపోయినా అట్టే ఉన్నాం, ఇంకా ముందు కూడా అట్టే ఉంటాం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపాలిటీలోనే మా కౌన్సిలర్లు అందరూ కలిసి వీళ్ళకి ఏదైనా సాయం చేద్దామని చెప్పి నిర్ణయించుకొని కనీసం ఒక 20 రోజులు సంక్రాంతి దాటిపోయేంత వరకన్నా, ఈ జీతాలు పడేంత వరకన్నా, సంక్రాంతి దాటిపోయేంత వరకు అందరూ పండగ చేసుకోవాలి కదా దాని ఉద్దేశంతో ఒక్కొక్క మనిషికి మంచి 10 కేజీలు బియ్యం ఇచ్చినాం. మంచి బియ్యం, ఖరీదైన బియ్యం, ధనవంతులు తినే బియ్యమే ఇచ్చినాం వాళ్ళకు. నాసిరకం బియ్యం ఇలే. బియ్యంతో పాటు కందివేళ్ళు ఇచ్చినాం, తెల్లగడ్డలు ఇచ్చినాం, కొబ్బరి ఇచ్చినాం, నూనె ఇచ్చినాం, ఒట్టిమిరపకాయలు ఇచ్చినాం, ఇంకా కారము, పసుపు ఇటువంటివన్నీ ఇచ్చినాం. దాంతోపాటు పండగగా వేసుకునే దానికి మహిళలకైతే ఒక చీర ఇచ్చినాం, పురుషులకైతే ఒక ప్యాంటు షర్ట్ ఇచ్చినాం. ఇది ఈ 15-20 రోజులకు వాళ్ళకు సరిపడడానికి ఉపయోగపడుతుంది, పండగ జరుగుతుందని. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని కమిషనర్ని పిలిపించుకొని ఎందుకు వాళ్ళకి జీతం రాలేదో కనుక్కొని 5 నెలల జీతం ఇవ్వాల్సిన పరిస్థితిని ఈ 15 రోజుల్లో చక్కదిద్దే ప్రయత్నం చేసి 15 రోజుల్లో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ సంక్రాంతి నాటికి కూడా జీతం ఇవ్వకపోతే మళ్ళీ మేము దీని మీద ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుంది.